ఈ శరీరము ఆత్మకు విరుద్ధంగా, ఆత్మ శరీరానికి విరుద్ధంగా పోరాడే తత్వము నీలో నాలో అందరిలో ఉన్నది కదా. ఈ మనస్సుకు ఎక్కువ లోబడిపోతాం, ఈ తత్వానికి స్వబుద్ధికి ఎక్కువ లోబడిపోతాం, ఈ పంచేంద్రియాలు కంటికి చూపించే వాటికి, వినే వాటికి ఎక్కువ మనం ప్రాధాన్యత ఆటోమేటిక్ గా తెలియకుండానే మనం ఇచ్చేస్తూ ఉంటాం. తద్వారా శరీర కార్యములు అధికమయ్యే కొలది కూడా ఆత్మ కార్యాలు నీలో క్షీణతకు లోనవుతూ ఉంటాయి. ఆత్మలో వర్ధిల్లే విషయంలో నువ్వు వెనకబడిపోతూ ఉంటావు. దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? ప్రార్థన చేస్తే నువ్వు శోధనలో పడవంటున్నాడు. ఆత్మలో వర్ధిల్లేవాడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతానంటున్నాడు. ఈ రెండే నీలో సంభవించకుండా నీతో పోరాడుతుంది ఏంటో తెలుసా? నీ శరీరము. నీ శరీరం ఎప్పుడైతే బలహీనమైపోతుందో ఆత్మ నీలో క్షీణతకు లోనైపోతూ ఉంటుంది. ఆ శరీరాన్ని నువ్వు దేవుని ఆత్మకు లోబరచకుండా, దాన్ని కొంతకాలం ప్రార్థన చేయకుండా ఒక 20 రోజులు మానేయండి. ఏదో నువ్వు వదిలేసింది చెయ్యాలనే ఆతృత, ఆకర్షణ, ఆశ నీలో మరలా రగిలింపజేస్తుంది నీ శరీరం. మరి అన్ని నాలో అణగొట్టబడాలి, ఈ లోకం నుంచి ప్రత్యేకంగా ఉండాలి. ఆత్మ వర్ధిల్లాలి అంటే ప్రార్థన చేయాలి, దేవునితో సహవాసం చేయాలి.